అందరికీ నమస్కారం. మనం లడ్డు తయారు చేయాలంటే ముందుగా బూందీ తయారు చేసుకోవాలి. దానికోసం మనం బూందీ గరిటెని ఉపయోగిస్తాము. ఈరోజు బూందీ గరిటె లేకుండా బూందీని తయారు చేసుకోవాలి. అది ఎలా అంటారా? పాల కవర్తో బూందీ తయారు చేసి ఆ బూందీతో నేను మోతీచూర్ లడ్డూని తయారు చేశాను. అది ఎలాగో, దానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికోసము ముందుగా మనం శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని మనకి మెత్తగా ఉండాలి. అందుకోసము మనం ముందుగా శనగపిండిని జల్లించుకుందాము. శనగపిండిని ఈ విధంగా జల్లించుకోగా చివరిగా దీనిలో రవ్వ లాంటిది ఏమైనా ఉంటే అది మనం తీసివేసేయాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది వేస్ట్ అన్నమాట. మనం జల్లించుకున్న శనగపిండిని ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు నేను ఒక కాఫీ గ్లాసు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇది ఒక 100 ml కాఫీ గ్లాస్ మెజర్మెంట్. మీరు ఏదైనా కొలత కోసం ఉపయోగించుకోవచ్చు. ఇదే అన్ని కొలతలకి నేను ఉపయోగిస్తాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. దానిలోకి కేసరి ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. మన బూందీ మంచి కలర్లో రావడానికి నేను కేసరి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. మనం పిండి తీసుకున్న గ్లాస్ కొలతతోనే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పావంతా తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే 3/4 గ్లాసు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం కొంచెం పోస్తూ మెత్తగా పేస్ట్ లాగా ఎక్కడ ఉండాలి లేకుండా కలుపుకోవాలి. ఆ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం నీళ్ళు ఒకసారిగా పోయవద్దు. కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి లేకుండా చక్కగా మెత్తగా కలుపుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి, గరిటెతో ఈ విధంగా అంటే డాట్స్ డాట్స్ పడుతూ ఉండాలన్నమాట. ఇది కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు బూందీ చేసుకోవడం కోసం నేను ఒక కవర్ తీసుకున్నాను. ప్రెస్సింగ్ కవర్ తీసుకున్నాను. వన్ సైడ్ చిన్న హోల్ పెట్టాను. ఈ విధంగా చూసుకుంటున్నాను డ్రాప్స్ పడుతుందా లేదా అనేది. మన పాలకోవాలో నుంచి డ్రాప్స్ పడితే అది కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. మనకి బూందీ ఏ సైజు కావాలంటే ఆ సైజు హోలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బూందీ చేయడం కోసము బాండీలో నూనెను వేడి చేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పాల కవర్లో పిండి వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే బూందీ చక్కగా పడుతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు. నేను ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి. కానీ మనం ఫాస్ట్గా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే సన్న బూందీ చక్కగా పడుతుంది. చూసారు, ఇక్కడ బూందీ పూసలుగా చక్కగా చిన్న బూందీ రెడీ అవుతుంది. ఇది త్వరగా అయిపోతుంది. ఇలా వేయడము, వెంటనే తీసేయడము, ఆ విధంగా జరుగుతుందన్నమాట. నేను ఇక స్లో మోషన్లో మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను కాబట్టి స్లోగా తీస్తున్నాను. మీరు కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. అలాగే మిగతా పిండిని కూడా చూడండి, ఇక్కడ ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నానో ఆ విధంగా ఫాస్ట్గా వేసుకుంటూ ఉండాలి. ఇలా చేతిని కదిలేస్తూ ఉంటే బూందీ చక్కగా పడుతుందన్నమాట. ఇదే విధంగా మనం కలిపిన పిండిని మొత్తాన్ని కూడా బూందీలాగా కవర్లో పిండి పోసుకొని బూందీలా ఒత్తుకోవాలి. చూడండి, ఇక్కడ సన్నటి బూందీ ఎంత చక్కగా వచ్చిందో. మనం గరిటె ఉపయోగించుకోకుండా పాల కవర్ కానీ
సాల్ట్ కవర్ కానీ ప్రెస్సింగ్ కవర్ కానీ ఏ కవర్ అయినా ఉపయోగించి ఈ విధంగా సన్నటి బూందీని తయారు చేసుకోవచ్చు. మనకి బూందీ సైజుని బట్టి మనం చేసుకునే హోలు కూడా ఉండాలి. ఇప్పుడు పాకం కోసము మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నాం అదే గ్లాసుతో 1 గ్లాసు షుగర్ వేసుకున్నాము. 1/2 గ్లాసు వాటర్ పోసుకొని చక్కగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. కేసరి ఎల్లో ఫుడ్ కలర్ నా దగ్గర అయిపోయింది కాబట్టి రెడ్ కలర్ వేసుకుంటున్నాను. కేసరి ఎల్లో కలర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. పాకం అయిందా లేదా అని చూసుకోవడానికి ఇలా 2 ఫింగర్స్ పెట్టి చూసుకుంటే 2 ఫింగర్స్ అతుక్కుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న బూందీ వేసాము. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కాజు బాదం పప్పు కూడా వేసి కలుపుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కలుపుకుందాము. పాకము ఇలా పట్టుకొని 2 ఫింగర్తో పట్టుకుంటే 2 ఫింగర్ కొంచెం లైట్గా అతుక్కుంటూ ఉండాలి జిగురుగా. ఆ విధంగా వచ్చేటట్లు చేసుకొని దానిలో బూందీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తీసి కొంచెంసేపు పక్కన ఉంచి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం బూందీని లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లడ్డూల్ని చేసుకుందాము. అంతేనండి, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చూసారా, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చక్కగా కుదిరింది. ఇప్పుడు చూడండి, చేసిన లడ్డుని మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చక్కగా జ్యూసీగా మోతీచూర్ లడ్డు వచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా పాల కవర్తో కానీ ఏదైనా కవర్తో కానీ ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.